నిరుడు ఈ టైంకి మేడారం జాతర అని ఓ 10-15 రోజులంతా తెలంగాణ అంతటా మేడారం జాతర ముచ్చట్లే ఉండే. పోయినోళ్ళని ఎవరిని మందలిచ్చినా అరెరెరే ఏం జనం ఉసుకే వస్తే రాలనంత జనం వచ్చిర్రు. దర్శనానికి ఓ ఇంత పెద్ద లైను. బంగారం మొక్కు తీర్చుకున్నాం, జంపన్న వాగుల తానాలు చేసినాం అని చెప్పుడే నడిచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరాయే. నిరుడి జాతర ముచ్చట మరి ఇప్పుడెందుకు అని అంటారా? మండమెలిగే పండుగతోని మేడారం చిన్న జాతర షురూ చేసిండ్రు పూజారులు. కొత్త బట్టలు కట్టుకొని డోలు సప్పులు చేసుకుంటా ఊర్లున్న గుడికొచ్చిండ్రు. పసుపు కుంకుమలతోని దేవుళ్ళని పూజించి అటెంక కోడిపిల్ల, ఆనపకాయ, ఉలిగడ్డ కట్టిన తోరణం మీదికి లేపి కళ్ళు సాక పెట్టి ఊరికి కట్టడి చేసిర్రు. ఇయాల్టి సంధి 4 రోజులు జోరుగా జరుగుతుంది జాతర. పేరుకే చిన్న జాతర గాని లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఫస్ట్ రోజే శీతం వచ్చిండ్రు అమ్మవార్ల దర్శనం చేసుకుంటందుకు. జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికలిచ్చుడు, బంగారం మొక్కులు జోరుగా నడుస్తున్నాయి. అమ్మవార్లు గద్దెల మీదకొచ్చుడు తప్ప మొత్తం పెద్ద జాతర లెక్కనే జరుగుతుంది. సర్కారు కూడా సౌలతులు మంచిగానే చేసింది. ఎండాకాలం తిప్పలు కాకుండా పందిర్లేసిర్రు, గుడి చుట్టుముట్టు రంగురంగుల లైట్లనేసిండ్రు, సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు. జాతర కోసం ఆర్టీసోలు కూడా సపరేట్ బస్సులు తిప్పుతున్నారు. వచ్చే ఏడు దాకా ఆగుడు ఎందుకు అనుకున్నోళ్ళు మేడారం పోయి మొక్కులు తీర్చుకొని రాండి.